అస్థికలు కలపడానికి పెడుతున్నాం. అయ్యో పాపం, గోదావరిలోనా? కాదండి, గోవాలో. What? जबरदस्त खतरनाक कॉमेडी शो। చిట్టపట నడుముల ఊపులు ఒక ఇరుసున్న వరసలు కలవగా, ముసిరిన కసి కసి వయసులో ఒక ఎదనస పదనిస కలవుగా, కాదంటూనే కలబడు, అది లేదంటూనే ముడిపడు, ఏమంటున్నా మదనుడు తెగ ప్రేమించాక వదలడు, చూస్తా సొగసు కోస్తా వయసు నిలబడు కౌగిట, అతని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప, అమ్మ నేనుందని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. Let's start Sarda Shukravaram. Alright, so many Zabardast episode start cheyalante em cheyali mana Zabardast judges ni invite cheyali. Please welcome mana K Square team, Khushbu garu and Krishna Bhagwan garu. ఆల్రైట్, పందెం వేయడానికి మన బాయ్స్ రెడీగా ఉన్నారు. సో బాయ్స్ వచ్చేయండి. ఇప్పుడు నేను మన బాయ్స్ అన్నాను కదా, ఆ బాయ్స్ అని పదాన్ని జస్టిఫై చేసిన ఏకైక వ్యక్తి ఇక్కడ మా రాఘవ్ గా. బడే హుషారుగానే ఉన్నావురా. చెప్పే ముందేనా అంటే కొద్దిగా స్పీడ్ గా ఉంటాం కదా అని చెప్పి. మరి చాలా స్పీడ్ గా ఉన్నారు. చాలా స్పీడ్ గా ఉంది. ఈ రోజు 1,00,000 రూపాయలు వేసుకుని వచ్చా ఈ రోజు నేను. లక్షనా? వాళ్ళు తొక్కేద్దామని నొక్కేద్దామని కాదు సార్, 7-8కి మరి ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? అదే మా లక్కీ నెంబర్ అండి, మీకు అర్థం కావట్లేదు. అది కాదండి, టీమ్స్ ఉన్నాయి కదా, వాళ్ళు కాంపెన్సేట్ చేస్తారు. జనరల్ గా జడ్జెస్ 7 రాగానే ఎవరైనా ఏడుస్తారు, కానీ వీళ్ళేంటో హ్యాపీగా వెళ్తున్నారు ప్రతిసారి. ఆయనకి వెనకాల బోల్డ్ అంత ఉంది. ఏంటండి బాబు ఇటు అక్క. అయితే ఈసారి 1,00,000 రూపాయలు ఇస్తారా? వేసేస్తంతే తొక్కేస్తున్నాను. ఏంటి ప్రతి ఒక్క టీం లక్షనా? మేము కూడా అంతే. ఈ రోజు రాఘవారు కూడా మంచి యాక్టివ్ ఉన్నారు కాబట్టి రాఘవారిని మేము కూల్ చేయదలుచుకోలేదు. రాఘవారు ఎప్పుడు ఫైర్ లో ఉండాలి. సో అందుకే 1,00,000 3 లక్షలు 3 లక్షల అనే అనుకున్నాము, కానీ వాళ్ళు అంతంత వేయలేరు కాబట్టి రెగ్యులర్ గా 25,000 వేసినట్టు వేసేద్దాం డిసైడ్ అయ్యాం. రాఘవ్ గారు, సీరియస్ గా మాట్లాడుకుందాం. అందరి రెమ్యునరేషన్ కలిపి 3 లక్షలు ఉండవు. ఇగో మేము అంత పౌరుషం లేని వాళ్ళం కాదు. రే 5 ఇవ్వండి చాలా మంచి. 15,000. 7 వచ్చి మీరు గెలవడం ఏంటి, 10 వచ్చి నేను సంకన అక్కడ ఏంటి? యాక్చువల్ గా నేను మీకే నవ్వు వస్తుంది, మరి నాకు ఎంత ఏడుపు వస్తుందో ఆలోచించండి. అది లక్కీ నెంబర్ అండి. ఏది 7? యా, 7 మీకు, ఏడుపు మాక. అంటే మేము లక్ష వేద్దాం అనుకున్నాం. వాళ్ళు డబ్బులు లెక్కెట్టుకెళ్ళారని ఎప్పట్లాగే 5 వేస్తున్నాం మేము. ఓకే, సో ఇటువైపు నుంచి 15,000 అండ్ ఇటువైపు వాళ్ళ మీద జాలి చూపించి వీళ్ళు కూడా 15,000 పెడుతున్నారు. కానీ భాస్కర్ గారు ఒక చిన్న సలహా, అదేంటంటే లాస్ట్ టైం 25,000 పందెం వేసి 25,000 పోగొట్టుకున్నారు. మళ్ళీ ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే సంపాదించుకోవాలంటారు కదా, మళ్ళీ ఒక 25 పెట్టొచ్చు కదా ఈసారి. ఇప్పుడు 25 పెడితే నెక్స్ట్ పెట్టడానికి ఏం లేదు మా దగ్గర. మా రాఘవారు ఇంకో ఆఫర్ ఇచ్చారు, ఇప్పుడు చెప్పారు. వాళ్ళ డబ్బులు కూడా మేమే పెట్టుకుంటాం, బెట్టింగ్ రెడీ అని అడుగుతున్నారు. అప్పు ఇస్తామండి, వాళ్ళ డబ్బులు కూడా మేమే పెట్టుకుంటాం. మీరు బెట్టింగ్ రెడీయా? ఓ పని చేద్దాం రా, మా ఇల్లు పొలాలు అన్ని తాకట్టుకొని మీరే తీసుకోండి. ఇదే చెత్త ఉడుచుకుని తిరుగుతుంటాం మేము అందరం. అబ్బోద్దు, అది నేను యాక్సెప్ట్ చేయనండి. అవన్నీ వద్దు రాఘు గారా. దురాశ దుఃఖానికి చేటు 15 సరిపో. ఈ దురాశ ఎందుకు వద్దండి? మీకు మీసి కూడా ఇలాగ ఉంది, ఇలాగ లేదండి.
ఒక విషయం చెప్తారు కదా, భాస్కర్ మీసం తిప్పమండి చూస్తాను ఒకసారి. ఉన్నోళ్ళు మీరే తిప్పలేకపోతున్నారు, లేనో నేనే గట్టిగా తిప్పాలి. మాట్లాడితే ఐబ్రోస్ కూడా లేవు తిప్పడానికి అక్కడ. మా రాఘవారు అంతా ఎక్కడే ఫన్ చేసేస్తారు స్టేజ్ మీద తప్ప స్కిట్లో. పోనీ ఆయన వద్దండి, ఇమ్ముని శోభన్ బాబు రింగ్ పెట్టమనండి. రాఘవ్ గారు ఈ స్కిట్ కాదండి, దీనికి మార్క్స్ రాదు మీకు. బాబు ఎట్రి గారు ఇప్పుడు వచ్చినన్ని కట్ చేసి స్కిట్లో వేసేయండి. మరి అంత స్కిట్ దరిద్రంగా ఉంటుందా? ఇప్పుడే ఒప్పుకుంటున్నారా? నిజంగా చిన్న ఒరంగుంటాలని అనిపిస్తుంది. ఇంకా ఈ డిస్కషన్ దీంతో పాటు ఆపేసి అసలు స్కిట్ లో ఎంత మ్యాటర్ ఉందో చూద్దాం. ఓకే, సో ఈ 30,000 రేపు ఎవరు గెలుస్తారో లెట్స్ ఫైండ్ అవుట్. రెడీ? లెట్స్ బిగిన్ సరదా శుక్రవారం. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో ఇప్పుడు మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటారు, కానీ అదే మన స్కిట్ కి సహకారం అంటున్నాడు మన నూకరాజు. ఇందుకే అలా ఎందుకు అంటారు తెలియాలంటే వాళ్ళు పిలవాల్సింది. లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజ్ అలాంగ్ విత్ తాగ్బోతు రమేష్ అండ్ టీ. నా మొగడు తాగుపోతాడమ్మా, ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలియదు. తాగి తాగి పుస్తలు తాడు కూడా లేదు, నల్ల తాడు వేసుకొని తిరుగుతాడు. అలాంటి మొగని చేసుకున్నా అమ్మా, నా బాధ ఎవరికి చెప్పాలి? ఈ మొగడికి ఎప్పుడు వస్తాడో ఏంటో. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. సార్ ఈ వాచ్ మీదే అనుకుంటా. నాదే, నీకెక్కడిది? తన్మయ్ రూమ్ లో దొరికింది సార్. మీ చేతికున్న వాచ్ ఇస్తే తీసుకెళ్ళిపోతా సార్. ఎవరిది? అది తన్మయ్ సార్, కంగారులో పెట్టుకొచ్చేసారు మీరు. తన మీద కూడా వాచిపోయిందా? తన్మయ్ రూమ్ కి ఎందుకు వెళ్ళారు సార్? అలాంటి అడగకూడదు. ఓకే సార్, ఓకే. నువ్వెతికిలే. ఇది మీరు అడగకూడదు. ఓకే. అయ్యో పిచ్చి తల్లి, ఎగ్జామ్ ఒకే రోజు రాసుకుంటది, మా స్కిట్లు ఒకే రోజు చూస్తుంది. ఎగ్జామ్ కాదబ్బి, మన స్కిట్లలో పంచులు ఉన్నాయా లేవని రాస్తుంది. అమ్మా మీకు దండం పెడతానమ్మా, రాయొద్దమ్మా. ఎందుకంటే మీరు పేలను పంచి రాసే గ్యాప్ లో పేలే పంచులు 3 వెళ్ళిపోతున్నాయి. అసలు ఇప్పుడు ఏం చేయమని చెప్తారు? మీరు దేవత, మీరు ఏం చేసినా బాగుంటదని అదే చెప్తాను. నేను మార్క్స్ ఇవ్వాలి ఎప్పుడు? వద్దు మేడం, మీరు రాయకండి, మేమే రాయడం మొదలెడతాం. 5 మార్క్స్ లేదండి ఇక్కడ. 5 వద్దు సార్, 3 ఇవ్వండి, 4 ఇవ్వండి. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. మందు తాగినందుకు మందు తాగి ఏం సాధిస్తావు? పోయిన స్కిట్ లోనే కదా మేడం గారు అరవద్దు నార్మల్ గా చెప్పమన్నారు. రోజు తాగి రావడం, తాగి రావడం, తాగి రావడం. నాకు నా పిల్లలకి ఏం లాభం నీ వల్ల? నీకు లాభం లేకపోవచ్చు, కానీ చాలా మంది కుటుంబాలు నిలబడుతున్నాయి తెలుసా? మేము ఒక 500 తీసుకుని ఒక షాప్ కి వెళ్ళి 400 తీసుకుని ఒక బాటిల్ కొంటాం. ఆ షాప్ వాడు పిల్లం పిల్లలు బాగుంటారు. అలాగే కిందకు వచ్చిన తర్వాత 10 రూపాయలు పెట్టి శనగలు కొంటాం. ఆడి పిల్లం పిల్లలు బాగుంటారు. ఫుల్ గా తాగి 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 ఆరోగ్యం ఖరాబ్ అయ్యి హాస్పిటల్కి వెళ్తాం. అక్కడ డాక్టర్ వాళ్ళ పిల్లం పిల్లలు బాగుంటారు. మేము తాగి తాగి చచ్చిన తర్వాత మమ్మల్ని తగలబెట్టడానికి చెక్కలు తీసుకొస్తారు. ఆ చెక్కలు వాడి ఫ్యామిలీ బాగుంటుంది. ఆ తర్వాత కాల్చిన తర్వాత శ్మశానంలో ఉన్న వాడి ఫ్యామిలీ బాగుంటుంది. నీకు విషయం తెలిసే, ఎదురు వాడి పిల్లం పిల్లల గురించి ఆలోచించి వాడి పిల్లం పిల్లల గురించి ఆలోచించని ఒకే ఒక మంచి వ్యక్తి తాగుబోతు. ఏం చేయాలి? వాడు ఎక్కడికి వెళ్ళిండేమో. ఈ లోపు టీవీ అన్న చూద్దాం. ఈ తాగుబోతుతో అలసి అలసి తట్టుకోలేకపోతున్నా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పెప్టాల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పాప్టాల్. ఈ రోజు మీ అందరి కోసం పెప్టాల్ ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ని మీ ముందుకు తీసుకొని వచ్చింది. మీ ఇంట్లో మగవాళ్ళు మందు తాగుతున్నారా? తాగి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారా? వీళ్ళని మందు ఎలా మనిపించాలి అని మీరు టెన్షన్ పడుతున్నారా? ఎన్నో రకాల మందులు మీరు వాడి చాలా విఫలమయ్యారా? అయితే పెప్టాల్ మీ అందరి కోసం ఈ రోజు అద్భుతమైన ప్రొడక్ట్ ని మీ ముందుకు తీసుకొని వచ్చింది. అవును, ఇంతకీ ఆ ప్రొడక్ట్ ఏంటి అనుకుంటున్నారా? ఇదే ఆ ప్రొడక్ట్. ఆ ప్రొడక్ట్ పేరు అమృత బార్ 6 PM. దీన్ని వాడితే కనుక మీ ఇంట్లో మగవాళ్ళు 3 రోజుల్లోనే మందు ఖచ్చితంగా మానేస్తారు. హలో హలో, టీవీలో చూసానండి, మందు మానేయడానికి ఏదో మందు తయారు చేశారంట కదా. ఈ మందుని మీరు అన్నంలో కలిపివ్వండి. అయితే నాకు వద్దులేండి. అన్నం వద్దా? ఎందుకండి? అంటే తాగితే ఆయన అన్నమే తినడు. అయితే ఓపెన్ చేయండి, నీళ్ళలో కలిపివ్వండి, సెట్ అయిపోద్ది. వద్దులేండి. వద్దా? ఎందుకండి? తాగితే నీళ్ళు తాగడు, డైరెక్ట్ రా తాగుతాడు ఆయన. వస్తున్నాడు కదా, తీసుకోవచ్చుగా. ఎంతసేపు చెప్పింది ఎందుకో. మందు తీసుకొని అన్నంలో కలిపి పెట్టు, ఓకే? హ్యాపీగా ఉంటాడు. ఈ మందులో కలిపి అన్నంలో కలిపి పెట్టాలా? yes do it.
మటన్ మటన్ అండానండి నీకు. మటన్ ఆ. మటన్ అంటే నాకు ఇష్టమైన మటన్ ఉండవా అబ్బా మటన్ నువ్వు కూడా తిను బంగారు ఆ, మీరే తినండి, ఇది మీకోసమే అడిగా. చాలు ఈ మటన్ లోకి మంది ఉంటే అదిరిపోతుంది నేను మంది తెచ్చుకుంటా నాకు మటన్ లోకి ఆ, వెళ్ళు వెళ్ళు. ఆ, ఈరోజు మందు తినిపించా, ఇంకా నా లైఫ్ అంతా హ్యాపీ. నా మొగడు అసలు తాగనే తాగడు, హ్యాపీగా ఉండొచ్చు. హ్యాపీ 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 మందు నువ్వు తాగొచ్చావా? ఎస్ తాగ మటన్ గోడలోకి మంది తాగని చెప్పే కదా వెళ్ళాను నేను నువ్వు మందు తాగవనే ఒకడు టీవీలో ఆడిస్తే ఆ మందు మటన్ లో పెట్టినా నువ్వు మందు మానలేవంటే అసలు నువ్వు ఏం మనిషివిరా? నీకు ఒక విషయం క్లారిటీ ఇవ్వాలా ఈ మందు ముందు నువ్వు ఏం మందు పెట్టినా పని చేయదే అయినా నన్ను మందు పిచ్చిదని మంది ఎట్లా అయ్యో వేరేదన్నా ప్లాన్ చేసుకో నన్ను మందు అనిపిస్తా అంటే ఏంటిది మందు అనిపిస్తుంది అంట మేడం, నా మొగని ఎలా మానిపించాలో నాకు తెలుసు, ఇప్పుడు చూపిస్తా. అరే ఏంటి ఇట్రారా. భయం అనుకున్నావా నాకు లేదు ఇట్రా నాన్న. వస్తున్నా ఏయ్ అంటే అమలాపురం అంటే ఆహాపురం ఎన్ని ఏంట్రా మొగుడు చెయ్య పట్టుకుంటావే నువ్వు ఏంట్రా నువ్వే తాగుతావా? అంటే మేము తాగమా? మేము తాగితే విశ్వరూపాల్లో ఎన్ని అవతారాలు ఉన్నాయి, అన్ని అవతారాలు పిల్లని తాగకూడదే మందు రా తాగద్దని. నీలాంటి తాగుబోతాడు ఉన్నప్పుడు నాలాంటి తాగుబోతు పిల్లం ఉంటనే నీ బుద్ధి తెలుస్తుంది. పిల్లని తాగితే నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. అనుకోని నా పరువు మొత్తం పోతుంది, పోని నా ఫ్యామిలీ పరువు కూడా పోతుంది, పోని నా పిల్లలు తలెత్తుకుని ఎలా తిరుగుతారు? ఇంత ఆలోచిస్తున్నావు కానీ పిల్లం ఎప్పుడన్నా తాగితే నా పరిస్థితి ఏందని ఎప్పుడన్నా ఆలోచించవారా? దండం పెడతా వాళ్ళందరూ పరువు పోకుండా ఉండాలంటే నేను చేయాలి. నువ్వు తాగుడు మానేయాలి. అప్పుడు నువ్వు తాగడం మానేస్తా నీ రోడ్డు తాగడం మానేస్తాను. నువ్వు కూడా తాకే నా పరువు కాపాడు, నా పరువు కాపాడు, స్కిట్ పరువు కూడా. చూసారా ఖుష్బు గారు, ఆడది తాగనక్కర్లేదు, తాగినట్టు యాక్టింగ్ చేసి మొగని 4 అంటిస్తే చాలు. ఏ భర్త తాగి ఇంటికి రాడు, ఇది గుర్తు పెట్టుకోండి మహిళలారా. భగవాన్ గారు ఈ సొల్యూషన్ ఎలా ఉంది? నూకరాజు సార్ నన్ను ఇందులో యాక్ట్ చేసేలా చేసినందుకు థ్యాంక్స్. నిజానికి టీవీలో యాడ్లు అన్ని కూడా ఫేక్, చాలా బాగా చేశారు, బాగుంది, ఐడియా బాగుంది. ఖుష్బు మ్యామ్. రమేష్ గారు అండ్ నూకరాజు గారు, కాన్సెప్ట్ చాలా బాగుంది, ఒక మెసేజ్ ఉంది ఈ కాన్సెప్ట్ లో. సార్ చెప్పినలాగా అన్ని ఫేక్, ఏం జరగదు దాంట్లో, అది ఓన్లీ కమర్షియల్ వాల్యూస్ మాత్రమే ఉంది దాంట్లో. ఇంకా కొద్దిగా ప్రాక్టీస్ ఉంటే బాగుంటుంది. నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగబోతు రమేష్ కి మీరు ఇచ్చే స్కోర్స్. కృష్ణ భగవాన్ గారు. జడ్జెస్ నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగబోతు రమేష్ కి ఇచ్చే స్కోర్ 16 out of 20. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో ఇప్పుడు ఆడంబరంగా పెళ్లి చేస్తే అందంగా ఉంటది, అదే అబద్ధాలు చెప్పి పెళ్లి చేస్తే హాస్యంగా ఉంటది అంటున్నారు మన రామ్ ప్రసాద్. మరి అబద్ధాలు ఏమో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ ఆర్డర్ రామ్ ప్రసాద్ along with his team. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. బయట నుంచి వచ్చాను, కొంచెం తీయవచ్చు కదా, నాకివ్వే. అంత తైనంత నాకే ఉంటది టీ వదిలే. కనీసం 3 టీ ఇవ్వాలని బుద్ధి కూడా లేదు కనీసం నీకు. ఏ పీకవంటి ఇవ్వాలి? ఏ పీకొచ్చి పగలవాడు ఎక్కడికి వెళ్ళొచ్చు టీ ఇవ్వాలి చెప్పు. ఇంతకు ఎక్కడికి వెళ్ళొచ్చాను ఈ రోజు? డబ్బింగ్కి వెళ్ళి వచ్చానే. డబ్బింగ్? ఈడ పెద్ద ఆర్టిస్ట్ వెళ్ళి డబ్బింగ్ చెప్పొచ్చాడు. ఏది నువ్వు డబ్బింగ్ చెప్పిన సీన్ పేపర్? ఆహా ఓహో అబ్బో, ఇవేమి నేను డైలాగ్ చూసి పగడట్లేదు, ఆడు చెప్పిన రియాక్షన్లే ఆహా ఓహో. దీనికి పెద్ద డబ్బింగ్, ఈడ పెద్ద ఆర్టిస్ట్ అవుతానే. చూడబడ్డాడు పెద్ద ఆర్టిస్ట్ అవుతాను, టైం పడుతుంది. పెద్ద ఆర్టిస్ట్ అని పెళ్లి చేసుకున్నాను, తర్వాత తెలిసింది ఈడ పెద్ద ఆర్టిస్ట్ అని. ఒకరోజు నా సినిమా రిలీజ్ అయిందని చెప్పి స్టేటస్ పెట్టుకున్నాడు. నా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని సినిమాకి వెళ్ళాను. ఏమి ఇదిగోనే మా ఆయన అనేలోపు మాయం. ఇంకోసారి దోమ కొడుతుందని అబ్బా అన్నాను, లేడు. దోమ ఎక్కువసేపు కుట్టిందన్ను. ఈడు పెద్ద ఆర్టిస్ట్ అంట, ఆర్టిస్ట్.
ఆర్టిస్ట్. ఎప్పటికైనా హీరో అవుతాను, అర్థమైందా? నాకు డౌట్, ఆ. నువ్వు చేసిన సినిమాలు ఫ్లాప్ అవుతాయా, ఫ్లాప్ సినిమాలు చేస్తావా? యాక్టింగ్ విషయంలో అస్సలు తక్కువ చేయొద్దు. ఆ. తోలు తీస్తున్నా యాక్టింగ్ లో. ఆహా ఆ. పీక్స్. ఆ. ఇప్పుడు నన్ను భయపెట్టు, నేను భయపడతాను లేదు చూద్దాం. ఏయ్! ఏంటి ఎక్కువ చేస్తున్నావేంటి? నేను చేసేస్తా. ఇదే యాక్టింగ్, ఇదే నా చేస్తున్నాను వెళ్ళి. ఇది యాక్టింగ్ అంటే, భయపెట్టడం అంటే, భయపడ్డం అంటే ఇదేనా చేస్తున్నావు నువ్వు? పోనీ అది రాలేదు, పోనీ ఏడిపించు. ఎలా ఏడుస్తావు? ఏం చేస్తున్నావురా? ఏడుస్తున్నానే. ఇది నా బతుకు, ఇలాంటి వాడిని ఇచ్చి నాకు పెళ్లి చేశారు. ఏం చేయమంటారు? బాధపడద్దే. ఇది ఏడుపు అంటే. అంతేగాని అదే యాక్టింగ్. పరువు కాదు, చెడ్డీ తీసేస్తున్నావు నువ్వు. కిట్టి వరకే నేను యాక్టింగ్ చేస్తాను, మరి పరుగు. అది మేము చెప్పాలి. దీనికైనా నా పరువు నువ్వు ఎక్కువ తీసేలా ఉంది. ఆకలేస్తుంది, తిన్నకేం పట్టరే. ధర్మం చేయండి అమ్మా, ఆకలేస్తుందమ్మా. ఇద్దరు ముష్టిలకు ఒకేసారి భోజనం పెట్టడం అంటే చాలా కష్టం. నాకన్నా ఎక్కువ అయిపోయా నీకు. ఆడే ఎక్కువ. అవును మేడం. అవును. ఇక్కడి నుంచి వెళ్ళిపో. దగ్గర ముందు పిల్లల్ని కూడని తెలిస్తే బయట బాగోదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? చెప్పు కదా వెళ్ళిపో, మనం కొడతాదని. లగేజ్ చదువుకుని మా ఇంటికి వెళ్ళిపోతాను. రెడీగా పెట్టాను, తీసుకెళ్ళు. నేను వెళ్ళిపోతాను. వెళ్ళి. మగాడుగా పుట్టి సుఖం లేదు, మనసు ఉంటుంది. మా ప్రాపర్టీ కరెక్ట్ లేదు, ఇక్కడ కూడా సుఖం లేదు. హలో డార్లింగ్, మనం రెగ్యులర్ గా కలుసుకున్న పార్క్ దగ్గర ఉన్నాం. వాచ్మెన్ కూడా 500 ఇచ్చాను, మంచి తొప్పలోడు చూపించాడు. వస్తే కాసేపు ఉండి చూసేసి చచ్చిపోవడం బెస్ట్. విసం తాగుతున్నారేంటి? చచ్చిపోదాం అనుకుంటున్నాను సార్. సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే మీరు వచ్చారని బాటిల్ ఓపెన్ చేస్తాను ఆపుతారని. మీరు రాకపోయి ఉంటే అసలు బాటిల్ బయట తీసేవాడిని కాదు. నువ్వు సతీష్ ఫ్రమ్ విజయవాడ. సతీష్ విజయవాడే. ఏయ్, మన ఇద్దరం శ్రీ సూజర్ అరే నన్ను గుర్తుపట్టావా? మన ఇద్దరం శ్రీ సూర్య మన ఇద్దరం జై సూర్య మెల్లిగా స్లోగా చెప్పు, సాయంకాలం వరకు టైం ఉంది. మన ఇద్దరం జై సూర్య స్కూల్లో చదువుకున్నాం. జై సూర్య స్కూల్ అక్కడే చదువుకున్నాను, కానీ నువ్వు గుర్తు రావట్లేదే. అరే ఒకే అమ్మాయిని మన ఇద్దరం ఒకసారి చెట్టు వెనక్కి తీసుకెళ్ళి. అరే నువ్వా? నేనే. గుర్తొచ్చానా? గుర్తొచ్చాను రా. ఎలా ఉన్నారా? బాగున్నాను రా. ఇంతకీ ఎలా? అందరూ బాగున్నారా? ఆ సురేష్ గడు, రమేష్ గడు అందరూ టచ్ లో ఉన్నారా? అవునా? నేను కూడా గీత, శాంతి, స్వరూప అందరితో టచ్ లో ఉంటున్నాను రా. ఆటగాడు, మా వాళ్ళు ఆటగాడు కాదు. సూసైడ్ చేసుకునే అంత భారీ కష్టం వచ్చిందిరా నీకు? ప్రతి మగాడికి భారీ కష్టం అవసలేదురా. భార్య భారీ కష్టం. కష్టం. అవునరా, దీనికి చావే కారణం. అందుకని చచ్చిపోతున్నాను రా. నీ చావు కాదురా, మీ ఆవిడ్ని చంపేద్దాం. మా ఆవిడని చంపడం ఏంట్రా? అవునరా, నేను చూడు మా ఆవిడని చంపేసి ఈజీగా తిరుగుతున్నా. మీ ఆవిడని చంపేశావా? అవును. ఎందుకు చంపేశారా? ఒక రోజు నాకు చెప్పి పుట్టింటికి వెళ్ళింది. ఆ తప్పే ఉంది అందులో? నాకు చెప్పకుండా మళ్ళీ తిరిగి వచ్చింది. అందులో తప్పే ఉందిరా. ఆ టైంలో నేను తప్పు చేస్తా. మరి పోలీసులు కేసు అవ్వలేదా? ఎందుకు అవ్వలేదు? పోలీసులు తిరుగుతున్నారని నేను ఆ పార్క్ ఈ పార్క్ తిరుగుతున్నా. నాకు హెల్ప్ చేసి పెట్టాలరా. ఏంటది? అదే చేతులతో మామిడి కూడా చంపారా. నువ్వు కానీ మామిడి చంపావు అనుకో, ఆ. నిన్ను లాయర్ తో మాట్లాడి ఆ. ఎలాగోలా విడిపిస్తాను, సేఫ్ ఉండొచ్చు. ఇంక టెన్షన్ లో ఉండ నా మాట ఫ్రెండ్షిప్ కోసం. అంతేనంటావా? ఆ. మరి మా గర్ల్ ఫ్రెండ్ అమ్మన్న 2 నిమిషాలు వచ్చేలా ఉంది. అది ఒక 2 నిమిషాలు ఆగైతే సరే, నీ కోసం ఈ ఆవిడని వేసేస్తా. ఒరే ఒక్క నిమిషం, మన ఇద్దరు సెల్ఫీ దిగుదామా? దా. మన గ్రూప్ లో పెడతానే. ఇప్పుడు ముందు మర్డర్ చేసి సక్సెస్ఫుల్ గా. ఓకే డన్. యా. కొల్లమ్మ కళ్ళ కోకి కాకెత్తుకెళ్ళ కోరింది నా మొగుడు లేడు. ఏరా మావిడ వచ్చిందా? లేదు, పని మనిషి తిరుగుతుంది ఇటు అటు. అదేరా మావిడ. ఎవరండి? ఏమండి, ఎవరన్నా ఉన్నారా ఇంట్లో? లేరండి. ఎందుకు లేట్? కత్తి ఎక్కడో పెట్టా. ఆగవే. ఆగు.
ఏయ్, పొడుస్తావా ఆ. అలాగే పొడిచేది అన్ని నేను అందరికి నేర్పించాలి కత్తిలా పట్టుకోవాలి ఇలా పట్టుకుని పొడవలు నన్ను చూస్తావా? ఏ నువ్వు బతుకున్నా ఏమండి అదేంటి అది కాదు నువ్వేం చేస్తావు? ఏం లేదు ఏమైంది? మీరు కూర్చొని చెప్తాను. కూర్చొని కాదు ఏమైంది? టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? ఒకడు మన ఇంటికి వచ్చాడండి. వచ్చాడు నన్ను చంపడానికి అని చెప్పి ఏమాడు ఏమాడు కత్తి తీసాడు. తీసాడు కదా ఎందుకని నేనే పొడి చేశానండి. పొడి చేసావా? అంటే ఆయన నువ్వు చంపేశావా? అవునండి. ఏంటి ఎక్కడ ఉన్నాడు? మీరు లెగిస్తే చూపిస్తాను. మీకు తెలుసా? కాదు ఖచ్చితంగా లేపుతున్నాడు ఊరినే. మీరేం కంగారు పడద్దు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు ఫోన్ చేసావా? ఆయన ఫోన్ చేసావే? మరి వాళ్ళే కదా చూసుకునేది. ఏమవుదు ఆత్మరక్షణ కోసం చెప్తాను. అగో వచ్చారు పోలీసు. పట్టుకు తిరిగేస్తాను తేడా వస్తే కుమ్మేస్తాను పోలీస్ నేనేరా. నేను ఆత్మరక్షణ కోసం ఒకరిని చంపేశానండి. పర్లేదు చంపేస్తే చెక్ చేయని ఒకసారి చెక్ చేయని ఇటు జోబులు ఏమన్నా ఉండొచ్చు. ఈ నెంబర్ కాల్ చేయండి. హలో హలో ఎవరమ్మా? ఏ దొర ఎంతసేపు నుంచి పార్క్ లో వెయిట్ చేయమంటావు? నన్ను అందరూ ఒకలా చూస్తున్నారు. త్వరగా వచ్చేసాయి. దొరగాడు ఎవరనుకుంటా. రమ్మని చెప్పండి ఇక్కడికి. లొకేషన్ పెడతారన్నమ్మా. లొకేషన్ ఏ ఇంటికి షిఫ్ట్ చేసావా? ఇంటికి షిఫ్ట్ చేసావా? చచ్చిపోయాడమ్మా. చచ్చిపోయాడా? చచ్చిపోయాడు. అయ్యో ఏ ఈ నమ్ముకొని కారు కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా. ఇప్పుడు ఈఎంఐ ఎలా కట్టుకోవాలి? మీరు చెక్ చేయండి ఇంకా ఏమైనా ఉన్నాయేమో. ఇంకో ఫోన్ దొరికిందయ్యా. అన్నిసార్లు చెక్ చేయొద్దు సార్. ఆ ఫోటో నాదే సార్. వాడు నా ఫ్రెండే సార్. మీరు ఏం చేస్తారో తెలుసు సార్. ఆయన చంపినందుకు మా వాడి ముందు సెల్ వేసేయండి సార్. మరి నాకు లాభం ఏంటి? నీకు ఏం కావాలో తెస్తాను సార్. మర్డర్ చేసింది సార్. ఏంటండి యు ఆర్ అండ్ అరెస్ట్. ఏ దా ఆడు చంపేశావు కదా. దా ఆత్మరక్షణ కోసం చంపానండి. మీ ఆవిడ చంపేమని నన్ను పంపావు కదా. అదే నన్ను చంపేసిరా. చచ్చిపోతుంది కదా మొత్తం పూర్తిగా. ఏమైందిరా? చంపేమన్నావా? నీకు యాక్టింగ్ రాదన్నందుకు చంపేమంటావా? నన్ను చంపేమంటావా? అది కాదే తాత తట్టుకోలేకపోతున్నా రోజు. నా టార్చర్ తట్టుకోలేకపోతున్నావా? కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రాంప్రసాద్ గారు కొత్తగా ఉంది, బాగుంది ట్విస్ట్ అన్ని. ఆ ఓపెనింగ్ మీ ఇద్దరు రోహిణి గారు మీ ఇద్దరు చేసింది అద్భుతం. ఎక్కడికో వెళ్ళిపోయింది. ఖుష్బు మ్యామ్. రాంప్రసాద్ గారు స్కిట్ కాన్సెప్ట్ చాలా బాగుంది, కొత్తది ఉంది. ఓపెనింగ్ మీరు రోహిణి చేసింది చాలా అద్భుతం, బ్యూటిఫుల్ గా ఉంది. అది ఫైనల్ గా ఓకే. The judges order Ram Prasad and team ki mere iche scores. Khushbu ma'am. Order Ram Prasad and team ki iche scores 18 out of 20. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో ఇప్పుడు కొన్ని విషయాల్లో పక్క వాళ్ళ అభిప్రాయం తీసుకుంటే బాగుంటది, కానీ అన్ని విషయాల్లో అభిప్రాయం తీసుకుంటే కామెడీగా ఉంటది అంటున్నామా రాఘవ. మరి ఆ కామెడీ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. నమస్కారం. శుక్రవారం బ్యాచ్ కుంది సంస్కారం, శనివారం బ్యాచ్ కి లేదు సిగ్గుశరం. శుక్రవారానికి రాకెట్ రాఘవ్ వరం, శనివారానికి బుల్లెట్ భాస్కర్ భారం. రాకెట్ రాఘవ్ కామెడీతో లేపుతాడు దుమ్ము దుమారం, బుల్లెట్ భాస్కర్ కామెడీ ఘోరం ఘోరం. ఏది ఏమైనా మీరందరూ తప్పక చూడాలి జబర్దస్త్ ప్రతి వారం వారం. ఏండే పొద్దు నుంచి ఏం తినలేదా? ఎందుకు అలా అడిగావు? అలా బుర్ర తింటున్నావు కదా. ఎంత ఒక్కేసావేంటి? కాదయ్యా బాబు, చెప్పులు ఎలాగున్నాయని చూసుకుంటున్నాను. నిన్న కొన్నాను. ఎలాగున్నాయి? 7-8 వచ్చిందంటే అసలు ఆఫరే అది. 7వ సైజు కొంటే 8వ సైజు ఫ్రీ అన్నాడు. రే ఇందాల నుంచి మాటల్లో పడి మాట్లాడేస్తానని ఎవరో నేను ఎక్కడో చూసినట్టుందమ్మా. బాబాయ్ హోటల్లో బాబాయ్ హోటల్లో పనిచేస్తా. నీ
దశ తిరిగింది పో. ఎందుకు? నా పెళ్లికి నువ్వే వంటలు చేస్తున్నావు. ఓకే, అర్థమైంది. కానీ పెళ్లి ఎప్పుడు ఎంతకనే? ఇలా కుదరగానే అలా చేసేసుకోవడం. నువ్వు మాత్రం పొయ్యి వెలిగించి రెడీగా ఉండాలి. కుదరకపోతే పొయ్యి మీద నువ్వు కూర్చో. అబ్బా పెళ్లి మీద నీ ఒపీనియన్ ఏంటో చెప్పరా అసలు. పెళ్లి మీద ఒపీనియన్ ఏముంటదండి? పెళ్లి కానోడేమో ఎందుకు అవ్వలేదా అని ఎడతాడు, పెళ్లి అయినోడేమో ఎందుకు అయిందని ఎడతాడు. మరి మీరు ఏడవరా? మీ వల్ల వాళ్ళు ఎడతారు కదా. ఏమంటే ఎక్కడున్నాడు? ఎవరా? ప్రతిదానికి సెకండ్ ఒపీనియన్ అనేది ఒకటి ఉంటదిరా. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఉప్మాకి ఆనియన్ ఎంత అవసరమో జీవితానికి సెకండ్ ఒపీనియన్ అంత అవసరం. ఈయన ఏమంటారంటే ఉప్మాకి ఆనియన్ ఎంత అవసరమో ఈ ఉప్మా గాడికి ఒపీనియన్ ఎంత అవసరం అంటున్నారు. సార్ ఎక్కడ ఉన్నారు సార్? అక్కడ ఎవరు మాకు తెలుసు. నన్ను పిలిచేర్లే ఇల్లు. ఏ రోజు నా కూతురు పెళ్లి చూపులు. పళ్ళు తెచ్చావా? తెచ్చాను. స్వీటు తెచ్చాను. హాట్ తెచ్చాను. మందు తెచ్చాను. మంది ఎందుకండి? అంటే సంబంధం కుదిరింది అనుకో, ఆనందంలో తాగొచ్చు. కుదరకపోతే బాతో తాగుతాం. ఏదైనా తాగడం కామనే. పెళ్లివారు అదేంటండి అలాగంటారు అలా? మా మామగారు హైదరాబాద్ లో ఆటోలు తిప్పుతుంటాడు రా. ఈ సంబంధం చూసుకుంటే హైదరాబాద్ అంతా ఫ్రీగా చూడొచ్చని చూద్దాం వచ్చారు. మామగారు నమస్కారం. నమస్కారం. ప్రయాణం అది బాగా జరిగిందా? ఆ మధ్యలో ఓడ కింద బొక్కడిపోతే మునిగిపోయిందండి. కొద్దిగా ఈత కొట్టుకుని వచ్చేటప్పటికి లేట్ అయింది. వారు అల్లుడు గారు చెప్తే ఆటో పంపించామండి కదా. ఈ ఎక్స్ట్రాలో వద్దు, పక్కూరు నుంచి ఎగదో వచ్చాం. ప్రయాణం ఎలా జరిగింది అని గంభీరంగా అడగాల మీరు మళ్ళీ దానికి. భలే టైం పాస్ అవుద్దండి. ఇతనెవడు? వంట మనిషి. ఈడు పని మనిషి. ఈడు వృద్ధ మనిషి. అత్తగారే పెద్ద కొండ జాంకేలో ఉన్నారంటే ఇంకా పిల్ల తల్లి కాదు పిల్లే. పిల్ల చూడండి, మాకు ఊర్లో 150 ఎకరాల ల్యాండ్ కొందాం అనుకున్నాం, కొనుక్కోలేకపోయి అది మీరు ఎలాగ పెట్టేస్తారు. మాకు గోల్డ్ ఒక 100 తులాలు కొనుక్కుందాం అనుకున్నాం, కొనుక్కోలేకపోయి మీరు అలాగే పెట్టేస్తారు. అలాగే ఒక చిన్న కారు కొందాం అనుకున్నాం, కొనుక్కోలేకపోయి మీరు పెట్టేస్తారు. పొలం పళ్ళు ఉన్నాయి కాబట్టి దానికి ఒక పెద్ద గడ్డపార కొందాం అనుకున్నాం, కొనుక్కోలేకపోయి అది నేను ఎట్టేస్తాను. అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. అమ్మ అభిప్రాయాలు ఏమన్నా? ఓహో అభిప్రాయాల. చూడండి, మీరు అవకాశం ఇస్తే. నువ్వు మాకు ఎలాగో అవకాశం ఇవ్వలే గానీ అమ్మాయి అల్లుడు ఏదో మాట్లాడతాడు, మాట్లాడు. ఒక్క నిమిషం అలాగా. అల్లుడు గది ఇక్కడ, వీధి అక్కడ. వీధే వీధిలో మాట్లాడాలని. సార్ గురుగారు ఇక తాళం రూమ్ నెంబర్ 7. అది కాదండి బాబు, అమ్మాయి ఎలా ఉందని అడుగుతున్నాండి. పెళ్లి చేసుకుందామని. మీ స్కిట్ లాగా ఉన్నాయి. అయితే 7, 8. అలాంటి ఇంట్లో ఒక ప్రతివాడి 7, 8 ముందే చెప్పేస్తుంటారు. ఇంకెవరిని అడిగితే బాగుంటది? నేను చెప్పాను కదా, దాని మీద మనకి ఏ ఒపీనియన్ లేదమ్మా. లేదన్నాడంటే ఖచ్చితంగా వీడి దగ్గర ఒపీనియన్ ఉండే ఉంటది. ఇదిగో బాబు, ఎలా ఉంది అమ్మాయి? అచ్చు మీ పోలికే సార్. అమ్మాయి అంటే కూతురు కాదురా, పెళ్లి కూతురు. అయితే ఈడు చోటు అదిరిపోయిందిగా. పెళ్లి చేసుకోవచ్చా? బ్రహ్మాండం చేసుకోవచ్చు. ఇంకో మాట చెప్పమంటారా? చెప్పు. అమ్మాయి ఎలా ఉందని అడిగారు కాబట్టి మొహం మీద చెప్పేస్తున్నా. చెప్పు. మసి పట్టిన దబరాలాగా ఉంది. ఎలా ఉందమ్మా? మసి పట్టిన దబరాలా. పెద్ద తెల్ల భావరం. నీకు ఒకటి చెప్తా విను, నీకు నచ్చితే చేసుకో, అంతేగాని ప్రతి అర్థమైన అడక్కో. అందరూ ఒపీనియన్ అడిగావు. అందరూ అడిగావు కానీ నా ఒపీనియన్ అడిగేవరా? నిజమే కదా. అమ్మాయి ఎలా ఉంది? నా కూతురు పట్టుకొని ఎలా ఉందని నన్నే అడుగుతున్నాను. పెళ్లి గిల్లి లేదు. స్టవ్ వెలిగించమంటారా? ఈ ఎనర్జీ వెనకాల రహస్యం ఏంటండి? ఎక్కడి నుంచి వస్తుంది? ఏంటో ఈ స్టేజ్ చూస్తే వచ్చేస్తుంటదండి అలాగా. ఈ స్కిట్ మీద ఫస్ట్ ఒపీనియన్ ఖుష్బు గారిది. రాఘవ గారు, స్కిట్ కాన్సెప్ట్ బాగుంది, వెరీ నైస్. మీరు కూడా మంచి పర్ఫార్మెన్స్. పంచెస్ మధ్యలో చాలా ఉన్నాయి. ఓవరాల్ ఇట్ వాజ్ స్మార్ట్ గా ఉంది మీ కంప్లీట్ ఈ రోజు. సెకండ్ ఒపీనియన్. మూవింగ్ ఆన్ టు సెకండ్ ఒపీనియన్, కృష్ణ భగవాన్ గారు. బాగుందండి, మీ థాట్ బాగుంది. ఎందుకంటే అందరు ఆర్టిస్టుల్ని మీరు ఉపయోగించుకోవడం, ఒక క్యారెక్టర్ ఉండడం బాగుంది. సో జడ్జెస్ రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు మ్యామ్.
మా లక్కీ నెంబర్ మాకు వచ్చేసింది, గెలుస్తామని నమ్మకం ఉందండి ఈ రోజు మాకు. ఒకవైపు వచ్చి రాఘవ్ గారు సేమ్ స్కోర్స్ లో ఉన్నారు, కానీ ఇంకోవైపు చూడండి రాఘవ్ గారు కాన్ఫిడెన్స్, మా స్కోర్ మాకు వచ్చేసింది అంటే ఈ వారం మేము గెలవబోతున్నామని ఆ కాన్ఫిడెన్స్ ఉంది మా రాఘవ్ గారికి. బుల్లెట్ భాస్కర్ మమ్మల్ని గెలిపిస్తాడు. వాళ్ళు గట్టిగా చెప్పండి, అది గట్టిగా చెప్పండి. బుల్లెట్ భాస్కర్ మమ్మల్ని గెలిపిస్తాడు. ఇటువైపు అయితే లీస్ట్ స్కోరర్ వాళ్ళు కూడా ఇంత కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతున్నారంటే అవతల వాళ్ళ మీద చాలా నమ్మకం ఉందన్నమాట. చింత చెట్టు బ్యాచ్ మీద మాకు నమ్మకం. రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి మా జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 15 out of 20. Well done సరదా శుక్రవారం, well done guys, well done. సో మన ఈ వారం సెగ్మెంట్ ఎండ్ అయ్యేసరికి స్కోర్స్ వచ్చి కన్సిస్టెంట్ పర్ఫార్మర్ గా ముందుకి వెళ్తున్న మా రాకెట్ రాఘవ అండ్ టీమ్ 15 out of 20. నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగ్బోతు రమేష్ టీమ్ 16 out of 20. అండ్ ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ 18 out of 20. సరదా శుక్రవారం టోటల్ స్కోర్స్ వచ్చి 49 out of 60. ఎందుకో ఈసారి మీరు ఈ టార్గెట్ క్రాస్ చేస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది. మీకుంది అడగలేదు అది అక్కడ, ఎందుకంటే శుక్రవారం కుంది సంస్కారం, శనివారంకి లేదు సిగ్గు శరం. ఇవేవో స్కిట్లు వేసి ఉండుంటాయి, 7-8 వచ్చావు కాదుగా. నేను బాధపడుతుంది గెలుస్తామా లేదా అనేది గురించి కాదు, ఇందాక బెట్టింగ్ వేసినప్పుడు 10,000 ఎక్కువ వేసినా బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా మనవి ఉన్నాయి కదా. మీరు 48 తో ఓడిపోతారని ఇంకో 10,000 వేస్తున్నాను మిత్రమా. ఓకే రాఘవ్ గారు రెడీ ఆ మాటకి మీరు? లీస్ట్ పాయింట్స్ తీసుకుని ధైర్యంగా మాట్లాడుతున్నారు మీరు. ఆయన ఏంటంటే ఇది లక్కీ నంబర్ అని అనుకుంటున్నారు. నా లక్కీ నెంబర్ నాకు వచ్చింది మేడం. ఫిక్స్ చేసేద్దాం. రాకెట్ రాఘవ్ గారు అంటే 7 అంతే. బుల్లెట్ భాస్కర్ మమ్మల్ని గెలిపిస్తాడు మేడం. సరే ఇంకో 10,000 వేసుకుందాం. అలా చీప్ నా దగ్గర ఇప్పుడు బేరం ఆడకండి. లక్షల్లోనే 10,000 వేసుకుందాం, 3,000 వేసుకుందాం. చెట్టు కింద ప్యాకెట్ బ్యాచ్లు తీసుకొస్తే ఇలాగే ఇంకో 10 వేద్దాం. ఈ కక్కుర్తి పందాలు వద్దు. సరే మీరు చెప్పండి ఎంత. మధ్యలో ఎందుకు మేడం, ఫిక్స్ అయిపోయింది కదా. సరే అయితే ఏంటి, పందెం అమౌంట్ పెంచుతామా అలానే ఫిక్స్ అయి ఉంటామా? రాఘవ్ గారు మీకు సరదా ఉంటే నాకు సరదానే. పందెం తర్వాత పెంచుదాం, ముందు అలా కామెడీ పెంచమనండి. అసలు సరిపోదా శనివారం మామూలుగా ఆడుకోవట్లేదు వీళ్ళు కూడా కాదు, ఈయన ఒక్కడే. నాకు వాళ్ళ గురించి తెలుసు, మే ఎంత చేసినా మాతో పోటీ పడి మాకన్నా తక్కువ తెచ్చుకుంటారు వాళ్ళు. ఇంత ముందు వేరు ఇప్పుడు వేరు సార్, చాలా సీరియస్ చెప్తాను. ఇంత ముందు వేరు ఇప్పుడు వేరు. లాస్ట్ టైం భాస్కర్ 20 on 20 కదా భాస్కర్ గారు మీరు? ఎస్ మేడం, అయినా 15,000 పోయాయి. అక్కడ చెప్పు పక్కనే. ఈ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది అంటే 100 తెచ్చినట్టు వస్తాడు. ఎవరి స్కిట్ మీద వాళ్ళ కాన్ఫిడెంట్ ఉండాలి కదా మేడం, ఖచ్చితంగా. కానీ నాకు కాన్ఫిడెన్స్ అయితే రాఘవ గారు, ఆయన స్కిట్ లో ఏం లేకపోయినా కాన్ఫిడెంట్ ఉంది. అదే ఏం లేదు కదా కాన్ఫిడెంట్. రాఘవ్ గారు కాన్ఫిడెన్స్ కి 60 out of 60 ఇచ్చారు. అది కాన్ఫిడెంట్ కాదమ్మా, ఈ రోజు మీరు మాకన్నా తక్కువ తెచ్చుకుంటున్నారు. దాని కాన్ఫిడెంట్ అంటారండి, చాదస్తూ అంటారు దాన్ని. రాఘవ్ గారు కాన్ఫిడెన్స్ ఏంటంటే ఆయన పాయింట్లు ఆయనే చెప్పేసుకుంటాడు. చెప్పాడు ఇందాక 8-7. ఓకే, సో చూసారు కదా, ఇక్కడైతే రాఘవ్ గారు సరిపోతా శనివారం వాళ్ళకి పోటీలో మీరు మాకన్నా తక్కువ తెచ్చుకుంటారు అని పోటీ చేస్తారని అంటున్నారు. నిజం చెప్పాడు. సో సరిపోతా శనివారం మీ టార్గెట్ వచ్చి 50. ఓకే, సో సరదా శనివారం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, భాస్కర్ గారు ఈ రోజు 10 తెచ్చుకుని ఓడిపోవాలని కోరుకుంటున్నాను శనివారం. అయ్యో ఆయన 10 రావాలని కోరుకుంటున్నాను. చాలు. ఏంటో ఇక్కడ 7-8 తెచ్చుకొని గెలుస్తున్నారు, అక్కడ 10 తెచ్చుకొని ఓడిపోతున్నారు. అసలు మామూలుగా లేనట్టుంది మా జబర్దస్త్. సరిపోతా శనివారం మీ టార్గెట్ వచ్చి 50 points. రెడీ? ఆల్ రైట్ వ్యూవర్స్, ఇదండి మన ఈ వారం సరదా శుక్రవారం. చూసారు కదా, ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ రేపు కలుద్దాం, చూద్దాము ఆ 30,000 ఎవరు గెలుస్తారని. See you tomorrow. Bye bye guys.